దేశంలోని ప్రజలందరూ శాంతి సామరస్యాలతో కలిసిమెలిసి ఉండగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఆవాజ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ప్రదర్శన. దేశంలోని ప్రజలందరూ శాంతి సామరస్యాలతో కలిసిమెలిసి ఉండగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఆవాజ్ ఆధ్వర్యంలో జరిగిన మహాప్రదర్శన. అవి అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏదైతే ప్రజలు ఉన్నారో కాశ్మీర్ ప్రజలు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్ననే వాళ్ళు మొత్తం కాశ్మీర్ మొత్తం బంద్కు పిలిపించారు. ఆ జరిగినటువంటి తీవ్రవాద చర్యను కూడా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి కాశ్మీర్ ప్రజలకి మనందరం కూడా ఒక సంఘీభావంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాశ్మీర్ను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం వినియోగించుకునేటువంటి శక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆవాజ్ ఆధ్వర్యంలో ఈ శాంతి నెలకొనాలని, ఏదైతే దుర్మార్గంగా సందర్శకులను చంపారో వాళ్ళ యొక్క యాక్టివిటీని ఖండిస్తూ, టెర్రరిజాన్ని ఖండిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యంతో ప్రజలు కలిసిమెలిసి జీవించే వాతావరణం ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.